నిత్యము తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడంటే. వాగ్దానం చేసిన దేవుడు ఒక మాట దేవుడు ఇచ్చాడు అంటే ఆ మాట తప్పక మన జీవితాల్లో నెరవేర్చే దేవుడి కోసం. నెరవేర్చే దేవుడు తప్ప కొట్టివేసే దేవుడు కాదు. ఏమి నెరవేరుస్తాడు? ఆయన అన్న మాట నెరవేరుస్తాడు. ఏమంటున్నారు ఆయన? యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని నమ్మిక ఉంచు వారి చుట్టూ, నమ్మిక ఉంచు తన ప్రజల చుట్టూ, నమ్మిక ఉంచు తన ప్రజల చుట్టూ. ఇవాళ యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టుగా దేవుడు మనకి చక్కని కంచెని కాపుదలకి వేస్తాడు. హల్లెలూయా. అందుకనే మనకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం నమ్మటం అనేది. అందుకని ఆ నమ్మకాన్ని ఎప్పుడు మనం విడిచిపెట్టుకోడు. ఏ స్థితిగతుల్లో కూడా ఎవరు మనం నమ్మాలి? కష్టకాలంలో అయినా, శ్రమకాలమైనా, ఇరుకుల ఇబ్బందులు ఎదురైనా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కూడా దేవుని అందే మనం నమ్మిక చూపించాలి. ఆ నమ్మకం కలిగి మన ఆత్మ జీవితాన్ని కొనసాగించగలిగితే ఒక స్థిరపరుస్తాడు మన దేవుడి ఈరోజు. హల్లెలూయా. మనందరం మనం స్థిరపడాలంటే అయ్యే పని కాదు. నమ్మిక ఆయన మీద ఉంచితే ఆయన మనం స్థిరపరుస్తాడు. ఒక కొండ మాదిరిగా స్థిరపరుస్తాడు. మన చుట్టూ ప్రొటెక్షన్ పెడతాడు. ఆయన భద్రత పెడతాడు. ఇవాళ యెరూషలేము ప్రాంతం మనం వెళ్తే యెరూషలేము చుట్టూ కొండలు ఉంటాయి అంటే. యెరూషలేము చుట్టూ ఉన్న వాక్యమైన రాయిలా అక్కడ ఉన్న స్థలం, అది ఉన్న ఎగ్జాక్ట్ ప్రదేశం స్థలం మనం గమనిస్తే ఇవాళ యెరూషలేము చుట్టూ కూడా కొండలు ఉన్నాయంట అక్కడ మనం చూసినప్పుడు. అట్లా ఈ రోజున వాక్యమైన మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ఏర్పాట్లు ఆ ప్రకారం దేవుడు తన బిడ్డలకు కాపుదల భద్రత ఇస్తాడంటే. కొంచెం కిందకు వస్తే అక్కడ మాట 4వ వచనం చదవండి. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము, తొలగిపోవారిని కూడా యెహోవా కొనిపోవును, ఇశ్రాయేలీయుల మీద సమాధానముండును గాక. హల్లెలూయా. దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? యథార్థవంతులకి, మంచి వారికి. చెప్పండి ఎవరికి? మంచి చెడు అనేది మనకు తెలియదే ఉంది ఈ రోజున. అందుకనే ఏ స్థితిగతుల్లో కూడా మనం మంచితనాన్ని విడిచిపెట్టుకోదు. మన మంచి మనల్ని కాపాడుతుంది. నమ్ముతారా? మన మంచి మనల్ని వాక్యంలో ఉంది కదా, ఏం విత్తుతావో రేపొద్దున ఆ పంటకి వస్తాను వాక్యం. అందుకనే మంచి బుద్ధి కలిగి, మంచి ఆలోచన కలిగి, ఎవరికైనా నా వంతు నేను మరి మంచి చేయాలా, ఒకరికి నేను హాని చేయకూడదు, ఒకరికి నేను కీడు చేయకూడదు అనే మంచి ఉద్దేశాలు మనం పెట్టుకున్నాం అనుకోండి వాక్య ప్రకారంగా, తప్పక మంచి వారికి దేవుడు ఏం చేస్తాడా? వాక్యం ఎన్నోసార్లు రుజువైందిగా. వాళ్ళ మంచితనంతో ఉన్న దావీదుని దేవుడు ఎన్నోసార్లు కాపాడాడుగా. ఒక దావీదునే కాదుగా, దావీదు మంచితనం ప్రదర్శించిన భక్తులందరినీ దేవుడు కాపాడాడు ఈరోజు. హల్లెలూయా. అందుకని సహోదరుడా, ఈ పూట వాక్యం అంటే మన అందరి జీవితాల్లో కూడా ఆ మంచితనాన్ని మనం విడిచిపెట్టకుండా, నమ్మకాన్ని మనం విడిచిపెట్టకుండా మన ఆత్మ జీవితం మనం కొనసాగించగలిగితే సదాకాలం మన దేవుడు మనకి తోడే ఉంటాడు. ఒక మాట ఉంది అక్కడ, వంకర త్రోవలకు తొలగిపోయేవారిని, వంకర త్రోవలకు దేవుణ్ణి కాదనుకొని దేవుని స్థిరం చేస్తానని చెప్పినా కూడా నమ్మిక విడిచిపెట్టి, మంచితనాన్ని విడిచిపెట్టి, మంచి మార్గాన్ని విడిచిపెట్టి, ఇది మంచి మార్గమేనా? మంచి మార్గమే కదా. వంకర త్రోవలు ఉన్నాయంట లోకంలో. ఏ త్రోవలు? వంకర మార్గాలు. కావాలని వంకర మార్గాల్లోకి లోకంలోకి నువ్వు పోతాను అంటే దేవుడు అంటున్నారు నేను చేసేది ఏమీ లేదంటున్నారు ఆయన. అక్కడ వాక్యం ఉంది, వంకర మార్గాలకి తొలగిపోవారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోతాడని బైబిల్ సెలవిస్తాం. హల్లెలూయా. అందుకనే మన జీవితాన్ని మనం స్థిరం చేసుకోవాలి. దేనిలో? ఎవరిలో స్థిరం చేయాలంటే దేవునిలో స్థిరం చేయాలి. ఇది మంచి మార్గం అని దేవుని మార్గాన్ని విడిచిపెట్టుకోరు. దేవుని యందు మనకున్న నమ్మకాన్ని విడిచిపెట్టుకోరు. రేపొద్దున మాట అన్నాను, కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో, ఇది జీవ మార్గం. చెప్పండి, ఏ మార్గం ఇది? జీవ మార్గం, బ్రతికించే మార్గం, బాగు చేసే మార్గం, మంచిలో మరి మనం ఉంచి మంచిలో పెంచే మార్గం ఈరోజు, మంచి విలువలు మనకు నేర్పే మార్గం ఈరోజు. అందుకనే ఇవాళ వాక్యం అంటే మనందరి జీవితాల్లో కూడా పొరపాటు కూడా ఈ మార్గాన్ని మనం విడిచిపెట్టుకోవద్దు. హత్తుకొని బ్రతకాలి. ఎవరిని హత్తుకోవాలి? దేవుడిని హత్తుకోవాలి. ఈ మార్గంలో నడవటానికి ఇష్టం చేసుకోవాలి మన జీవితాలు. హల్లెలూయా. వంకర త్రోవలకు, దేవుని చిత్తం లేని త్రోవలకు మనం తొలగిపోకూడదు. అందుకనే వాక్యంలో మాట ఉంది కదా, ఇదే త్రోవ, దీనిలోనే నడవమని వాక్యం సెలవిస్తాం. చెప్పండి, ఇదే త్రోవ. త్రోవ అంటే దారే కదా, మార్గమే కదా. ఇదే మార్గం, దీనిలో నడవమని ఒక శబ్దం వినపడుతుంది అంటే. హల్లెలూయా. ఆ త్రోవ మరెవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దయచేసి వాక్యమైన మన అందరి జీవితాలు ఆ ప్రకారం ఉందాం. అందుకనే కదల్చబడకుండా నిత్యము నిలిచే కొండ మాదిరిగా మనం నిలబడాలి అంటే దేవుని యందు మనకున్న నమ్మకాన్ని మనం కొనసాగించే వరకు ఉందాం. హల్లెలూయా. కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా కదల్చబడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? 16వ అధ్యాయం చూడండి, కీర్తన 8వ వచనం ఒక చక్కని మాట. కీర్తన 16వ అధ్యాయం, సదాకాలము యెహోవా యందే నా గురి నేను నిలుపుచున్నాను, ఆయనే నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. హల్లెలూయా. చూడండి, రెండో విషయం, ఇవాళ మనం కదల్చబడకుండా మన బ్రతుకులు దేవుళ్ళు స్థిరం అవ్వాలి అంటే, ఇప్పుడు నేను మాట చెప్తాను, దయచేసి గమనించాలి.
ఇవాళ మొదట మనకు ఒక ఆశ ఉండాలి. ఏం ఆశ? ఏదేమైనా నేను దేవుళ్ళలోనే ఉండాలా. చెప్పండి మాట మరొకసారి చెప్పండి. హల్లెలూయా. అసలు మన ముందు ఆ తీర్మానం అయి ఉండాలి. ఏదేమైనా నా దేవుడు నేను విడిచిపెట్టకూడదు, ఏదేమైనా నా ప్రభు నేను విడిచిపెట్టకూడదు, నేను ఏదేమైనా నా దేవుళ్ళలోనే ఉండాలి అన్నీ మొదట మన తీర్మానం ఆ ప్రకారం అయి ఉండాలి. ఆ తీర్మానం నిజంగా మన జీవితాలు మనం ఉంచుకోగలిగితే చాలా గొప్ప విషయం ఈరోజు. అందుకనే ఇవాళ మొట్టమొదటి మనం బ్రతుకాలంలో దేవుళ్ళకి రావటం నమ్మటం ఒకైతే అయితే, కదల్చబడకుండా మన జీవితాలు దేవుళ్ళు స్థిరపడాలి అంటే ముందు మన తీర్మానం స్పష్టంగా ఉండాలి. ఆయన వైపు నుంచి ఆయన ఎప్పుడు కూడా మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదుగా. హల్లెలూయా. యెషయా గ్రంథంలో చక్కని మాట ఉంది. ఆ చంటి పిల్లనైనా తన తల్లి మరుచునేమో కానీ, చెప్పండి, చంటి బిడ్డనైనా తన తల్లి మరుచునేమో కానీ నేను ఏమాత్రం మిమ్మల్ని విడవను మరువనే అని వాగ్దానం చేసే గొప్ప దేవుడు. హల్లెలూయా. విడవక మరువక హత్తుకునే దేవుడు. ఇప్పుడు ఆయన వైపు నుంచి చూద్దాం. ఆయన తీర్మానం ఏమిటి, ఆయన ఆలోచన ఏమిటి, దేవుని ఉద్దేశం ఏమిటి? మన చేయి ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే నేనేమంటానంటే, ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక, ఆయన మాట ప్రకారం మన అన్నడు చేయి విడిచిపెట్టడు కనుక, మన వైపు నుంచి తీర్మానం ఏంటంటే, దేవుడిని పట్టుకున్నాం అయ్యా, జీవితకాలం అంతా నేను విడిచిపెట్టనని, నేను హత్తుకొని జీవిస్తానని మనం కూడా దేవునికి మాట ఇచ్చేవారికి ఉండాలి. హల్లెలూయా. ఇవాళ వద్దా? దేవునికి ఏమివ్వాలి? మాట ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? ప్రభా, ఖచ్చితంగా ఏదేమైనా నేను నిన్నే కోరుకుంటాను, ఏ స్థితిగతుల్లో కూడా నీ సన్నిధి నేను విడిచిపెట్టను, ఏ స్థితిగతుల్లో కూడా ప్రభా నా జీవితం నీలోనే స్థిరం చేసుకుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితం నీలోనే స్థిరం చేసుకుంటానన్నా నీ వైపు నుంచి తీర్మానం కూడా కావాలి. వివాహం చేస్తున్నామంటే క్రైస్తవ సమాజంలో సహోదరుడా ఇద్దరి దగ్గర తీర్మానాలు తీసుకుంటాం కదా, ఇద్దరు ఒప్పందాలు తీసుకుంటాం కదా. పెళ్లి కుమారుడి తీర్మానం, పెళ్లి కుమార్తె తీర్మానం, తర్వాత పెళ్లి కుమార్తె తల్లిదండ్రుల తీర్మానం, పెళ్లి కుమారుడు తల్లిదండ్రుల తీర్మానం. కాబట్టి వచ్చిన బంధువులు కూడా అడుగుతాం ప్రకటన చేసి, మీకు ఎవరికైనా అభ్యంతరం ఉందా, మీ తీర్మానం ఏమైనా ఉందా, వీరి విషయంలో వివాహం చేసుకోకూడదని మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని వచ్చిన ప్రజల బంధువుల తీర్మానం కూడా అడుగుతాం. ఒకటి కాదు, 1, 2, 3 ప్రకటనలు చేస్తాం వివాహ వేడుకల్లో. 1, 2 చర్చిలో చేస్తాం, 3వ ప్రకటన వివాహ సమయంలో అందరూ ఎదురు చేస్తాం కదా. ఆ వివాహ ప్రకటన చేసినప్పుడు ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉంటే మీ యొక్క అభ్యంతరాలు కానీ మీ తీర్మానాలు కానీ చెప్పమని చెబుతాం. మాకు ఏ అభ్యంతరం లేదు, మాకు ఇష్టమని అందరూ ఆమోదం తెలిపోతారు. పెళ్లి కుమార్ తల్లిదండ్రులు అడుగుతాం, మాకు ఇష్టం అంటాడు. పెళ్లి కుమార్ తల్లిదండ్రులు అడుగుతాం, మాకు ఇష్టం అంటారు. వాళ్ళందరూ అయిపోయినాక పెళ్లి కుమార్తెను అడుగుతాం, మాకు ఇష్టం అంటారు. తర్వాత మేము సేవకులుగా మేము చెప్పే ప్రతి పెళ్లి ప్రమాణాలు కూడా తప్పక ఒప్పుకుంటారు కదా. పెళ్లి ప్రమాణాలు దేవుని ఎదుట అందరి ఎదుట ఒప్పుదల చేస్తాం. హల్లెలూయా. అట్లాగే ఈరోజు సహోదరుడా, మనం కూడా మన తండ్రి పెళ్లి కుమారుడు కదా, వధువు సంఘం. మన ఏ సంఘం? వధువు సంఘం. అందుకని మనం కూడా దేవుని వైపు నుంచి ఆయన తీర్మానం చేశాడు, మన వైపు మనం కూడా తీర్మానం చేయాలి. ఏమనంటే ఏదేమైనా నిన్ను నేను విడిచిపెట్టను. హల్లెలూయా. ఆయన అన్నారు ఆ మాట, ఏదేమైనా నేను మిమ్మల్ని విడవనని ఎడబాయినని ఆయన మనతో వాగ్దానం చేశాడా లేదా? ఆయన మనతో ఏం చేశాడు? వాగ్దానం చేసిన దేవుడు. మరి ఆయన వైపు నుంచి ఆయన వాగ్దానం చేసిన దేవుడు కనుక మన సైడ్ నుంచి కూడా మనం కూడా ఖచ్చితమైన మాట దేవునికి ఇవ్వాలా. ఏమని? ఇందాక చెప్పినట్టుగా, నేను నిన్ను విడిచిపెట్టను అయ్యా, నా జీవితం నీలోనే స్థిరం చేసుకుంటాను, నా బ్రతుకాలం అంతా నేను నిన్ను విడిచిపెట్టను. భక్తుడు దావీదు అంటాడు కదా చక్కని మాట, 23వ కీర్తన 6వ వచనం అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములోనే నివాసము చేసేదను. హల్లెలూయా. చిరకాలం ఎక్కడ ఉంటాడంట? ఎవరు? దావీదు. దేవుని మందిరంలో నేను నివాసం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. నువ్వు కూడా మంచి తీర్మానం తీసుకో. ఈ రాత్రి కాలంలో వాక్యం ఏంటంటే ప్రతి దేవుని బిడ్డలందరం కూడా ఒక మంచి తీర్మానం మన వైపు నుంచి కూడా రావాలి. నేను కూడా ప్రభా చిరకాలము వరవు చాటంటాడు భక్తుడు, నా బ్రతుకు దినములన్నీ కూడా నేను నిన్నే స్తుతిస్తాను. మంచి తీర్మానమేనా? కాబట్టి మనం కూడా సహోదరుడా, ఏదేమైనా ప్రభా నా జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నా నా జీవితకాలం అంతా కూడా బ్రతుకుదనని కూడా ప్రభా నేను నిన్నే స్తుతిస్తాను, ఆ జీవితకాలం అంతా నీ మందిరంలో నీ సన్నిధిలో నివాసం చేస్తానని మన వైపు నుంచి మనం కూడా దేవునికి మాట ఇవ్వగలిగితే, హల్లెలూయా, నేను అంటాను మనం స్థిరపడినట్టే. మనల్ని ఎవ్వడు కూడా కదల్చబడం. చెప్పండి అందరూ. కదల్చబడపోవడానికి మన చేతుల్లోనే ఉందా? మనలో ఉన్న ఆసక్తిని బట్టి, మనలో ఉన్న తీర్మానాన్ని బట్టి, మనలో ఉన్న మరి దేవునికి ఇచ్చిన ప్రమాణాన్ని బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటాయి కనుక, సరే దాని కొనసాగింపుగా ఇందాక చెప్పినట్టుగా మన వైపు నుంచి తీర్మానం ఉండాలని చెప్పాను. రెండోది, దేవుని యందు మనకున్న నమ్మకాన్ని ఎప్పుడు మనం విడిచిపెట్టుకుని ఉంటే కదల్చబడమని వాక్యం సెలవిస్తాం. హల్లెలూయా. మూడో విషయం చెప్పండి. మూడో విషయం ఏంటంటే, ఇక్కడ సదాకాలపు భక్తుడు అంటున్నాడు, దేవుని వైపే నా గురి నిలుపుతున్నాను. హల్లెలూయా. సదాకాలం ఎవరి వైపు ఉండాలా? దేవుని యందే
మన గురి పెట్టుకోవాలా వద్దా? ఇవాళ మన గురి దేవుడై ఉండాలా? మన గురి దేవుడిస్తానన్న రాజ్యమై ఉండాలా? ఎవరిస్తానన్న రాజ్యం? దేవుడు మనకిస్తానన్న రాజ్యంలో చోటు కొరకు. దేవుని యొక్క ఏర్పాట్లో దావీదు మహారాజుకి ఏమి లేదు? ఆ మాట అంటుంది దావీదు మహారాజేగా. దావీదు మహారాజుకి ఏం తక్కువ? ఆస్తి లేదా, అంతస్తు లేదా, హోదా లేదా? మహారాజు అయి ఉన్నాడు, రాజ్యం ఉంది, ప్రజలు ఉన్నారు, అనేక విజయాలు పొందుకున్నాడు, మరి అనేక రకాల ఆశీర్వాదాలతో తొలదూగుతున్నాడు. కానీ అనుకున్న దాన్ని ఏది నమ్మట్లా. అది శాశ్వతం కాదు, కానీ దేవుడిస్తానన్న ఆ రాజ్యం శాశ్వతం. హల్లెలూయా. అందుకని వాక్యంలో ఉంది శాశ్వత రాజ్యం అది. చెప్పండి, ఏ రాజ్యం? అందుకని ప్రభు అంటారు, సువార్తలో చక్కని మాట ఉంది కదా, మత్తయి సువార్తలు ఆయన అంటారు 6వ అధ్యాయంలో, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు కూడా వెతుక్కోండి. మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి. అందుకని వాళ్ళ దేవుని సంతానం మనం కూడా కదల్చబడకుండా ఉండాలి అంటే సదాకాలం మనం దేవుని మీద ఏం పెట్టాలా? గురి పెట్టుకోవాలి. హల్లెలూయా. గురి పెట్టుకోవడం అంటే షూట్ చేయటం, గురి నిలపటం అంటే మనసు నిలపాలి. లోకంలో చదువుకునే పిల్లలకి ఒక గురి, లక్ష్యం ఉండాలి కదా. ఏం అవ్వాలనుకుంటున్నావు, ఏం చదవదలుచుకుంటున్నావో ముందు నుంచి ప్లానింగ్ ఉండాలి. ఏదో గుడ్డెద్దు చేతిలో పడినట్టు చదువుతున్నానంటే కాదు కదా. చదివే వ్యక్తులకి చిన్నప్పటి నుంచి ఏముండాలా? ఒక గోల్ ఉండాలి, ఒక గురి ఉండాలి. ఏం చదవాలనుకుంటున్నావో, ఏ దిశగా వెళ్తే నీ జీవితం ఉంటుందో ఓ ప్లానింగ్ ఉండాలా వద్దా? వెళ్ళి ఆ ప్లాన్ ప్రకారంగా చదువుకొని, ఆ ప్లాన్ ప్రకారంగా గురి పెట్టుకొని, ఆ ప్లాన్ ప్రకారం లక్ష్యం పెట్టుకొని ఆ దిశగా చదువుకోగలిగితే, ఆ దిశగా అడుగులు వేయగలిగితే ఒక్కోసారి ఫెయిల్ అయినా మరోసారి విజయం ఇస్తాడు. గురి అనేది ఉండాలి ప్రతి మనిషికి. హల్లెలూయా. ప్రతి మనిషికి ఏముండాలి? గురి ఉండాలి. అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి, మన పైన పెట్టు, లేకపోతే మనమేమో మరి గమ్యస్థానం ఏమిటి అనే ఒక ప్రతివానికి కూడా గురి ఉండాలి. ఈరోజు నేను చాలాసార్లు క్రైస్తవ సమాజంలో దేవుని బిడ్డలకు చెప్పే మాట, క్రైస్తవుడు కూడా ఒక ప్రత్యేకమైన గురి ఉండాలి. ఈరోజు ప్రత్యేకమైన లక్ష్యం ఒకటి మనకు ఉండాలి. ఏంటి అంటే అంతిమంగా నా ప్రభు ఇస్తానన్న ఆ నిత్య రాజ్యంలో, ఆ నిత్య జీవంలో నాకు ఎంత చోటు కావాలి, అది మన గురి. హల్లెలూయా. అదేనా మీకేమైనా వేరే ఉందా? క్రైస్తవుడికి అదే ఉండాలిగా. ఈ లోకంలో 70 ఏళ్ళు 80 ఏళ్ళు అధిక బలం అయితే 100 ఏళ్ళు వేసుకో, ఆ తర్వాత నీ లోకం విడిచిపెట్టాల్సిందేగా. ఖచ్చితంగా దేవుడిస్తానన్న శాశ్వత రాజ్యం మనం పొందాల్సిందేగా. అన్ని పొందాలి అంటే నేనేమంటానంటే అది ఉందని మనం నమ్మాలా, ఆయన చెప్పిన మాటను మనం నమ్మాలా. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం అంటాడు కదా, మీ హృదయాలు మీరు కలవరపడినాయి మాకండి, నా తండ్రి అందు విశ్వాసం ఉంచారు, కాస్త నా మీద కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉండి ఖచ్చితంగా నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. ఒకవేళ అక్కడ మీకు ఇంకా స్థలం ఎలాట్ అవ్వకపోతే వచ్చి మరలా మీతో చెప్తాను, స్థలము సిద్ధపెడితే మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇంతకన్నా ఎవడన్నా చెప్తాడండి? హల్లెలూయా. హల్లెలూయా. ఇంత చక్కగా చెప్పిన యేసు ప్రభుని మరి గురిగా పెట్టుకో, ఇంకెవరిని గురిగా పెట్టుకుంటా? చెప్పండి ఒక మాట. లేకపోతే మన ఆస్తి మనం కాపాడుతా, మన బలం మనం కాపాడుతా, మన ధనం మనం కాపాడుతా, మన బంధువులు ఎవరైనా మనం కాపాడుతారా? లేకపోతే ఎవరైనా తీసుకెళ్ళి మన చుట్టాల పరలోకంలో దించొస్తారా ఏమన్నా? హల్లెలూయా. ఏకైక వ్యక్తి ఆయన అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని సెలవిచ్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు చేరలేడు. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా చేరలేడని అంత కంఠాపదంగా వాక్యం చెప్పినప్పుడు ఇలా ఖచ్చితంగా మనం ఆ కోణంలో వాక్యం మీద దృష్టి పెట్టాలా వద్దా? పెట్టి ఏం చేయాలి అంటే సదాకాలం దేవుని మీద గురి పెట్టాలి. నిజంగా ఎంతకన్నా మనకి ఎవరు చెప్తారు? స్థలం ఎవడెత్తాడండి? స్థలం ఎవరు సిద్ధపరుస్తారు? పైగా పరలోకంలో, శాశ్వత రాజ్యంలో. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మరణం ఉంటుందా? ఈ లోకంలో అయితే ఒకనాటికి మన మరణం ఉందా? ఆ లోకంలో అయితే మరణం లేదు, ఆకలి లేదు, దెబ్బకి లేదు, ఏడుపు లేదు, వేదన లేదు. అమ్మ రోజు వండుకొని మరి కడుక్కునే తెప్పలు లేవు, ఏ శ్రమ లేదు. కేవలం దేవుని ఆరాధించడమే పని అంటే. హల్లెలూయా. ఎవరిని ఆరాధించడం? యెషయా చక్కని మాట ఉంది కదా, నిత్యానందమే. అక్కడ ఏ ఆనందం? నిత్యమానందమే. వారి తలల మీద నిత్యానందం ఉంటుంది అంటున్నాడు యెషయా గ్రంథం. వారి తలల మీద. అందుకని ఈ రోజున ఇన్ని వాగ్దానాలు, ఇంత చక్కగా వాక్యం చూపించిన దేవుని యందు మనం ఏమి నిలపాలంటే గురి నిలపాలి. ఆ ప్రభు యందు ఏమి నిలపాలి? గురి నిలపాలి. అందుకని భక్తులైన దావీదు అన్నారు, సదాకాలము నా యెహోవా యందే నేను గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక అది లెక్క. హల్లెలూయా. మన వాక్యం అదే. నువ్వు కదల్చబడకూడదు. మనం కదల్చబడకుండా స్థిరపరచబడాలి అంటే మనం ఎవరి మీద గురి నిలపాలి? ఎందుకో చెప్పాను, ఆయన మీద ఎందుకు గురి నిలపాలంటే ఇంత గొప్పగా వాక్యం విడమర్చి చెప్పాడు. ఆయన నేను మీకు మార్గం అన్నాడు, నేను మీకు తోడు అన్నాడు, ఖచ్చితంగా నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను అన్నాడు. ఇంతకన్నా ఇంకెవరు చెప్తారు?
అందుకనే ఆయన మీద మనం ఏం చేయాలా? గురి నిలపాలి. గురి పెట్టుకున్నాం అనుకోండి, ఆయన మీద మనసు పెట్టుకున్నాం అనుకోండి, వాక్యంలో ఉంది మన కుడి పార్శ్వం మంది ఉంటాడంట ఆయన, మన పక్కనే ఉంటాడంట ఆయన. ఉంటారా? మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పే దేవుడు కాదుగా. మన పక్కన ఉంటాను అన్నారు, ఆయన ఉంటాడు తప్పనిసరి. మన కుడి పార్శ్వం మంది ఉంటానంటాడు ఆయన. ఏ పార్శ్వం? కుడి పార్శ్వం. కుడి పార్శ్వం మంది నేను ఉంటాను కనుక మీరన్నడికి కూడా కదల్చబడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, మళ్ళీ గమనించండి. ఇవాళ ఇందా చెప్పినట్టుగా తెలుసుకోవటం, నమ్మటం, రావటం, అంగీకరించడం, రక్షణ పొందడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కదల్చబడపోవటం గొప్ప విషయం. మీకు తెలుసు కదా, గతంలో చాలాసార్లు మీతో అన్నాను, రక్షణ పొందడం ఒక ఎత్తు అయితే, రక్షణ కొనసాగించడం మరొక ఎత్తు, రక్షణను గట్టిగా పట్టుకోవడం మరొక ఎత్తు, రక్షణ కాపాడుకోవడం చివరి వంతు. రక్షణను చెప్పండి అందరూ, రక్షణ ఏం చేయాలా? రక్షణ పొందడం ఏముంది? యేసుప్రభు నమ్ముకున్నాను పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడిగితే నీకు బాప్తిసం ఇచ్చేస్తాడు. యేసుప్రభు అంటే నాకు ఇష్టం అండి, ఆ వాక్యం నాకు బాగా అర్థమైంది, ప్రభు నన్ను దర్శించారు, నాకు రక్షణ కావాలి అంటే మేఘాల మీద సేవకులుగా మేము వెళ్ళి దగ్గరుండి మిమ్మల్ని తీసుకెళ్ళి చక్కగా యేసుక్రీస్తు వారి నామంలో మరి బాప్తిసం ఇచ్చి చక్కగా మందిలో తీసుకొచ్చి ప్రార్థన చేసి చక్కగా ప్రార్థన చేసుకొని మంచి మాటలు చెప్పి పంపిస్తాం. దానివల్ల అది కరెక్టే, ప్రాసెస్ కరెక్టే. కానీ సహోదరి సహోదరుడా, బ్రతుకాలం అంతా మన బ్రతుకులు స్థిరపడటం గొప్ప విషయం, నిలబడటం గొప్ప విషయం. కదల్చబడకుండా ఏ పరిస్థితులు వచ్చినా అటు ఇటు తొలగిపోకుండా దేవులో నిలదొక్కోవడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం దోస్తు. హల్లెలూయా. అట్లా బలంగా దేవుల్లో స్థిరపడి నిలబడాలి అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను. స్థిరపడాలి, నిలబడాలి అంటే మన వైపు నుంచి తీర్మానం బాగుండాలా. రెండవది, దేవుని మీద మనకున్న నమ్మకాన్ని బ్రతుకాల మీద కొనసాగించాలా. మూడవది, సదాకాలం దేవుని మీద మనం గురి నిలిచినప్పుడు ఆయన మన కుడి పార్శ్వం ముందు ఉంటాడు కనుక మనం ఎన్నటికీ కూడా ఏంటంటే కదల్చబడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరొక మాట, కూర్చొని ఉన్నాడు ఆదివంతము లేనివాడు, ఆదివంతము లేనివాడు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు ఆదివంతము లేనివాడు, ఆదివంతము లేనివాడు. హల్లెలూయా. చాలా సంతోషం. మరొక మాట మనం చూద్దాం. కీర్తనలు 21వ అధ్యాయం చూడండి ఒక మాట. 21వ అధ్యాయం 5వ వచనం చదువుతావా? నీ రక్షణ వలన గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు, నిత్యము కూడా కారకుడుగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, సంతోషముతో అతన్ని ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నావు, సర్వోన్నతుని కృపచేత అతడు కదల్చబడక నిత్యము కూడా నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఆలోచించండి వాక్యాన్ని. ఇప్పుడు కదల్చబడకుండా మన బ్రతుకాలం అంతా నిత్యము కూడా ఆ ప్రకారం నిలబడాలి, నిలదొక్కుకోవాలి అంటే మనం చేసిన మరొక పని. రాజు అంటే ఎవరక్కడ? దావీదు మహారాజు, అవునా కదా? ఎవరైనా దావీదు మహారాజు. దావీదు మహారాజునంట సర్వోన్నతుడైన దేవుని కృప చేత, సర్వోన్నతుడైన దేవుని కృప చేత దావీదు కదల్చబడకుండా నిలబడ్డాడంట. అంతేనా వాక్యం? సర్వోన్నతుడైన దేవుడు అంటే మన దేవుడే. నేను సర్వోన్నతుడైన దేవుని కృప చొప్పున దావీదు మహారాజు కదల్చబడకుండా నిత్యము నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. కారణం ఏదో ఉంటుందిగా. దేవునిదా చెప్పాను, దేవుని సైడ్ నుంచి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని స్థిరపరచాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే మనము నిత్యము కూడా కదల్చబడకుండా నిత్యము నిలబడాలి అంటే దేవుని కృప చేతనే సాధ్యం అంటండి. హల్లెలూయా. చెప్పండి, ఎవరి కృప? ఆ దేవుని కృప చేతనే సాధ్యమైనప్పుడు దేవుని కృపను పొందాలి. దేవుని కృప పొందాలంటే ఏం చేయాలి? అక్కడే వాక్యంలో రాయబడిన మాట, వాక్యమే చూద్దాం. 21వ వచనం మొదట్లో చక్కని మాట ఉంది కదా, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుతున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. హల్లెలూయా. ఇదే జవాబు. మీకు అర్థమైంది కదా? దేవుని కృప చొప్పున దావీదు మహారాజు కదల్చబడలేదంట. అందుకనే ఎవరి కృప పొందుకుంటే కదల్చబడం? దేవుని కృప పొందుకుంటే మనం ఎన్నటికీ కూడా కదల్చబడక నిత్యము నిలిచి ఉండడానికి అవకాశం ఉంది.
అయితే మరి దేవుని కృప పొందాలంటే ఏం చేయాలి? దావీదు మహారాజు చేసినట్టు ఏదో చేయాలి. ఏం చేశాడు ఆయన? దేవుని బలమును బట్టి సంతోషించాడట. హల్లెలూయా. ఎవరి బలాన్ని బట్టి? అక్కడ ఆగుదాం ఒకసారి. దేవుని బలాన్ని బట్టి దావీదు సంతోషపడ్డాడు అంటే తనకు బలం లేదా? తనకు అన్ని రకాల బలాలు ఉన్నాయా? రాజ్యం అనే బలం ఉంది, ప్రజలనే బలం ఉండారు, సింహాసనం అనే బలం ఉంది, ధనం అనే బలం ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయా? కుటుంబం అనే బలం ఉంది. తన సొంత అక్క యొక్క 3 కుమారులు 3 మేనళ్ళు కూడా అసలు చేతోడు వాదులుగా ఉన్నారు. దావీదు మీద ఏకవాహనం లేకుండా కాపు కాసేవారు ఉన్నారు, సెక్యూరిటీ ఉంది, భద్రత ఉంది. ఇవన్నీ మించి ఒక 600 మంది అసలు దావీదు అంటే పడి చచ్చిపోతారు. దావీదు ఎక్కడుంటే అక్కడే ఉంటారు. అలాంటి గొప్ప నమ్మకస్తులు ఉన్నారు ఆయనకి. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఎంతమంది ఉన్నా ఇదేది నా బలం అంటలా. ఎవరి బలాన్ని నమ్ముతున్నాడు? రైట్, అది గమనించాలి. రాజు దేవుని బలమును బట్టే సంతోషపడుతున్నాడు. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు నీకు ఏదున్నా, ఎవరున్నా, ఎంత ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా అవన్నీ కొంచెం పక్కన పెట్టు. దేవుని బలాన్ని నమ్ము. ఎవరి బలాన్ని నమ్మాలా? వాక్యంలో చక్కని మాట ఉంది. కీర్తనలో బలము నాదని దేవుడు ఒక మాట చెప్తే దావీదుకి 2 మార్లు వినపడిందండి. బలము నాదని ఒక మారు దేవుడు చెప్తే దావీదుకి అన్నది 2 మార్లు దావీదుకి. హల్లెలూయా. ఏమని పడింది? బలము నాది, బలము నాది అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పిన మాట దావీదుకి 2 మార్లు. మనం కూడా అందుకని మళ్ళీ చెప్తున్నాను, కేవలం దేవుని బలాన్ని నమ్మాలా. ఎవరి బలాన్ని నమ్మాలా? దేవుని బలమును. మనకున్నది ఏదైనా పక్కన పెట్టి దేవుడే గొప్ప అని దేవుని బట్టి అతిశయించగలిగితే, దేవుని బలాన్ని బట్టి మనం సంతోషించగలిగితే, వాక్యంలో చక్కని మాట ఉంది. పౌలు గారు అంటాడు, నన్ను ఆయన బలపరిచాడు కనుక నేను ఏదైనా చేయగలిగాను. చూడండి, చాలా చేశాడు పౌలు గారు. వాళ్ళు సంఘాలు సంపించాడు, దేవుని పరిచయం చాలా బ్రహ్మాండంగా చేశాడు, అనేక మందిని రక్షించగలిగాడు, చాలా ఉన్నతమైన పరిచయం చేశాడు. ఆయన ఎంత పరిచయం చేసి చివరికి ఏమంటాడు తెలుసా? గొప్పతనం నాదంటలా. గొప్పతనం నాదంటలా. ఏమంటున్నాడు? నన్ను ఆయన బలపరిచాడు కనుక నేను సమస్తమును చేయగలిగాను. హల్లెలూయా. నన్ను బలపరచు అని నేను సమస్తం చేయగలిగాను. అంటే బలం ఎవరిది అంటున్నాడు? గొప్పతనం ఎవరికి ఆపాదిస్తున్నాడు? అది నేర్చుకోవాలి ప్రతి క్రైస్తవుడు. అప్పుడు కృప రాక ఏమొస్తుందండి? దేవుని కృప ఉంటుందా లేదా? దేవుని కృప ఎవరికి తోడే ఉంటుందంటే దేవుని బలమును గొప్ప చేసేవాడిని, దేవుని బలాన్ని బట్టి సంతోషించేవాడిని, బలము దేవునిదని దేవుని హెచ్చించేవాడిని. బలం ఎవరిదని? చూడండి, దావీదు ఎక్కడైనా తన జీవితం తాను హెచ్చించుకున్నాడా? దేవుణ్ణి హెచ్చించాడు. అవునా కదా? అందుకని చాలాసార్లు నేను వాక్యం అంటాను, ఆయన హెచ్చవలసి ఉంది, మనం యోహాను సువార్త 16 ఉంది. దేవుడు హెచ్చవలసి ఉందంట, మనం తగ్గవలసి. ఆ పని చేశాడు దావీదు. అందుకనే దావీదు అంతటి వాడికి దేవుని కృప అలా ట్రావెల్ అవుతాం. ఆయనతో పాటు ఎవరితో పాటు? దావీదుతో పాటు ఎవరి కృప? దేవుని కృప ఆయనతో పాటు ట్రావెల్ అవుతాం. అందుకనే దావీదు కదలసబడలా. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు. దాదాపు సేవకులు చేయడం 60 పైగా యుద్ధాలు చేశాడండి ఆయన. ఎక్కడ ఓటమి మహారాజు. ఓటమిలే తన జీవితంలో. కారణం ఏంటంటే దేవుడు తన తోడే ఉన్నారు. దేవుని కృప ఆయనతో పాటు ట్రావెల్ చేస్తాం. కారణం ఏంటంటే దావీదులో కూడా గొప్ప లక్షణాలు ఉన్నాయి. దేవుని బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు, దేవుడిచ్చిన రక్షణ బట్టి ఎంతో హర్షిస్తున్నాడు. ఏంటండి ఎవరిచ్చిన రక్షణ? దేవుని బిడ్డలకు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మనకేమిచ్చాడు ఆయన? రక్షణ ఎవరిది? లేఖనాల కీర్తనలో ఉంది కదా 3వ అధ్యాయంలో, రక్షణ యెహోవాది, నీ ప్రజలందరి మీదకి నీ ఆశీర్వాదం ముచ్చుగాకని బైబుల్ చదివిస్తూ ఉంది. దయచేసి వాక్యం అంటే మన జీవితాల్లో దేవుడు మనకి ఇచ్చిన రక్షణ బట్టి మనం హర్షించాలా? ఏమిచ్చాడు మనకి? మీకు అర్థమవుతున్న రక్షణ అంటే బాప్తిజం పొందాం. బాప్తిజాన్ని బట్టి సంతోషించాలా, ఏడవాలా? అక్కడక్కడ కొంతమంది నేను చూసా, ఎందుకు వచ్చాను రా నాయన దేవుళ్ళలోకి వచ్చి ఏడ్చేవాళ్ళు ఉంటా. నువ్వు అట్ట ఏడుతా ఉంటే నీ జీవితం అంతా ఏడిపోయి. ఇంత గొప్ప దేవుడు నాకు దొరికాడు, నువ్వు సంతోషపడతావా? దేవుడు రక్షణ నాకు ఇచ్చాడు, నువ్వు సంతోషపడతావా? దేవుని బలాన్ని బట్టి నువ్వు సంతోషపడతావా? దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ నీకు తోడే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని రక్షణ బట్టి బాధపడి దేవుళ్ళలోకి ఎందుకు వచ్చానని బాధపడి, నేను అంటాను దేవుళ్ళలోకి ఎందుకు వచ్చానా అని బాధపడే పోతే బయటికి పోతే పోయా. అసలు దేవుని యొక్క రక్షణకు ఎందుకు వచ్చానా, దేవుళ్ళు ఎందుకు రక్షించబడ్డానా అని నువ్వు కనుక ఫీల్ అయితే, బాధపడితే అసలు దేవుళ్ళలోంచి నువ్వు బయటికి వెళ్ళిపోతే పోయి. ప్రభు అంటారు సువార్తలో, ప్రకటన గ్రంథంలో అంటారు కదా, ఉంటే చల్లగానన్నా ఉండు, లేకపోతే వెచ్చగానన్నా ఉండు, నిలువెచ్చని జీవితం ఉంటే నేనే ఉమ్మేసే ఉద్దేశం ఉందన్నాడు ఆయన. ఉమ్మేసే. అందుకప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? రక్షణను బట్టి హర్షిస్తున్నాడంట. హల్లెలూయా. దేవుని బలాన్ని బట్టి సంతోషపడుతున్నాడంట. ఇప్పుడు ఈ పని మనం కూడా చేస్తే చేయాలా వద్దా? మీరు నేర్చుకోండి చక్కగా. దేవుని బలాన్ని బట్టి సంతోషించండి. దేవుడు నీకు ఇచ్చిన బాప్తిజాన్ని బట్టి, రక్షణ బట్టి నిజంగా సంతోషించి, అప్ప గొప్ప రక్షణ దేవుడు నాకు ఇచ్చాడని ప్రతిరోజు కూడా రక్షణలో ఉన్న ఆనందాన్ని అనుభవించండి. రక్షణ ఇచ్చినందుకు సంతోషపడండి. రక్షణ ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞత చెల్లించండి.
హల్లెలూయా. ఇప్పుడు మాట మీరు చెప్పాలా, దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడా లేదా? పైకి మనం ఎలా కనపడ్డా మనుషులు పై రూపాయలు చూడడం, మనుషులు పై రూపాయలు చూస్తాం, దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. అవునా కదా? నువ్వేమనుకుంటున్నావు, నేనేమనుకుంటున్నాను నువ్వు చెప్పలేవు కదా. నువ్వు లోపల ఏమనుకుంటున్నావు నేను చెప్పలేనుగా. నువ్వు నేనేమనుకుంటున్నావు ఆయన చెప్పగలడు. హల్లెలూయా. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, దేవుని కృప మనతో ట్రావెల్ అయ్యి కదల్చబడకుండా దేవుళ్ళు మనం స్థిరపడాలి అంటే దేవుడు మనకి ఇచ్చిన రక్షణ బట్టి సంతోషించాలి, ఆయన బలాన్ని బట్టి సంతోషించాలి. కిందకు వస్తే అక్కడే మాట. అందుకని ఈ కారణాలు బట్టి దేవుడు అతనికి తోడై ఉన్నారు. ఈ కారణాలు బట్టి దావీదుకి దేవుడు తోడై ఉండి, ఆ తర్వాత దావీదుని ఎంత దీవించాడో తెలిసే దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఇచ్చాడంట. మరి తన తల మీద అపరంజి కిరీటాన్ని దేవుడు ఇచ్చాడంట. ఏదైనా అడిగితే దేవుడు ఇచ్చేస్తున్నాడంట. సదాకాలము నిలుచు దీర్ఘాయువుని దావీదుకు దేవుడు దయచేశాడంటే. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు తప్పక. ఆ తర్వాత ఆశీర్వాదం ఉంది, కాపుదల ఉంది, భద్రత ఉంది, అనేక రకాలుగా మన దేవుడు తప్పక మనకి తోడుండి మనం దీవించే గొప్ప దేవుడు ఈరోజు. అందుకని మళ్ళీ చెప్తున్నాను, సర్వోన్నతుని కృప మనకు తోడై ఉంటే మనం ఎన్నటికీ కూడానంట కదల్చబడమంటే. హల్లెలూయా. ఆ ప్రకారం మనం కూడా దేవుని కృప చేత నింపబడి ఆయన కృపతో మనం కదల్చబడకుండా మన ఆత్మ జీవితాన్ని కొనసాగిద్దాం. కీర్తన 66వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. 66వ అధ్యాయం 8వ వచనం. జనములారా మా దేవుణ్ణి సన్నుతించండి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి మీరు వినిపించండి. జీవప్రాప్తులుగా మమ్ములను కలుగు చేయవాడు ఆయనే. ఆయన మా పాదం ఎన్నడు కూడా, చెప్పండి, మా పాదం ఎన్నడు కూడా ఆయన కదల్చబడనీయుడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, వాక్యం హెడ్డింగ్ ఏమిటి? కదల్చబడకుండా స్థిరపరచబడాలి. దేవుని బిడ్డలు కదల్చబడకుండా స్థిరపరచబడాలంటే ఏం చేయాలి అంటే, అక్కడ వాక్యం మీకు అర్థమైపోయాడు, చదివారు కదా. దేవుడిని ఎల్లప్పుడూ కూడా సన్నుతించాలి. ఎవరు స్తుతించాలి? ఎవరు సన్నుతించాలి? దేవుని స్తుతి ఎల్లప్పుడూ మన నోట ఉండాలంటే. ఎవరు స్తుతి? చెప్పండి అందరూ. దేవుడిని ఏం చేయాలి? మనం స్తుతించాలి. కీర్తనలో చాలా చోట్ల రాయబడిన మాట, యెహోవాను స్తుతించండి. యెహోవాను స్తుతించడం మంచిది. నువ్వు పాట పాడతావో, ప్రార్థన చేస్తావో, స్తుతులు అర్పిస్తావో, స్తుతియాగాలు చేసుకుంటావో, వాక్యం వింటావో, వాక్య ప్రకారంగా జీవిస్తావు, నువ్వు ఏది చేసినా దేవుడినే స్తుతించాలి. చెప్పండి, ఎవరిని స్తుతించాలి? నువ్వు దేవుని స్తుతిస్తూ, దేవుని గొప్ప చేస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ నువ్వు ట్రావెల్ చేస్తున్నావు అనుకోండి, నీ ప్రయాణం నువ్వు కొనసాగిస్తున్నావు అనుకోండి, అక్కడ వాక్యం రాయబడిన మాట, ఎన్నటికీ నీ పాదము కదల్చలేదంట. ఈ పాదము ఎన్నడూ కూడా కదల్చబడనీయుడు. హల్లెలూయా. అందుకనే ఒక మాట అక్కడ చక్కని మాట ఉంది, జీవం ఉంటే మనం ఆ పని చేయాలంట. జీవప్రాప్తులుగా ఆయన మనలో జీవం పోసింది ఎవరు? అవునా కదా? మనలో జీవం పోసింది ఎవరు? మనలో ఊపిరి ఊదింది ఎవరు? మనం బతుకున్నామంటే ఎవరి కృప? అది నమ్మిన వారం అయితే బతుకుంటే మనం దేవుని స్తుతించాలి. బతుకుంటే దేవుని స్తుతించంటే ఆయన దృష్టిలో అబ్బా, ఇప్పుడు మీ బ్రహ్మాండంగా అర్థమైంది వాకి. హల్లెలూయా. అందుకని ప్రకటనలో అంటాడు, కొంతమందిని గురించి ఆయన అన్నాడు, బ్రతుకున్నామన్న పేరు మాత్రం నీకుంది కానీ నువ్వు ఆయన దృష్టిలో మృతుడివే అన్నాడు బైబిల్. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది కానీ నువ్వు మృతుడివే. అందుకని జీవిస్తున్నామన్న పేరుంటే సరిపోదు, జీవిస్తున్నామన్న పేరుంటే సరిపోదు మన జీవితాల్లో. నిజంగా దానికి తగ్గట్టుగా బ్రతుకుంటానికి గుర్తేంటంటే, బ్రతుకున్నామంటే గుర్తేంటి? ఇప్పుడు బ్రతుకున్నామంటే గుర్తేంటి? కాలు చేయి ఆడుతూ ఉంది, ఊపిరి పీలుస్తున్నాం. ఒకసారి టెస్ట్ చేసుకోవాలి మనం కూడా. అవునా కదా? అట్లా దేవుని దృష్టిలో అంటే దేవుని స్తుతించే వారిగా మనం ఉంటే ఖచ్చితంగా మనలో జీవప్రాప్తులుగా దేవుని చూస్తాడు. హల్లెలూయా. మన పాదాలు ఎన్నడూ తొట్టుకెళ్ళలేవు. అందుకని మనం ఉద్యోగం చేస్తావు, వ్యాపారం చేసుకుంటావు, కూలీ నాలి, నువ్వు ఏ పనులను చక్కబెట్టుకో, కానీ దేవుని స్తుతించే సమయంలో దేవుని స్తుతించాలి. చాలాసార్లు మీతో అన్నాను, దేవుని ఎప్పుడు స్తుతించవచ్చు? ఎప్పుడైనా స్తుతించవచ్చు, ఎప్పుడు స్తుతించవచ్చు, ఎల్లప్పుడూ దేవుడిని స్తుతించవచ్చు. దేవుని స్తుతించడానికి టైం ఏముంది? ఇట్లాంటి ఆరాధనలు ఉంటే చక్కగా వచ్చి అందరితో కలిసి ఆలయాల్లో మనం దేవుడిని ఆరాధిస్తాం. ఇంట్లో గృహాల్లో మనం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అవసరమైతే ఎప్పుడు మనసు బాధ అనిపిస్తున్నప్పుడు దేవుడిని మనం స్తుతించవచ్చు. దేవునికి తప్పక మనం ప్రార్థన చేయొచ్చు. అందుకని ఎవరు కదల్చబడరాయా అంటే దేవుడిని సన్నుతించి స్తుతించేవారు ఎన్నటికీ కూడా కదల్చబడరు. ఈ మాట మీకు అర్థమైతే దేవుని స్తుతించుట మానమాకండి. పాడండి పాట. తన చిత్తము నాకు
ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను స్తుతించుటమానను నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదా నిత్యము ఆయన కీర్తి నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఆరాధన ఆపకూడదంట, స్తుతించుట. చెప్పండి మీరు కూడా అదే పని కదా. ఆరాధన ఆపకూడదు, స్తుతించుట. అందుకని జీవితకాలం అంతా దేవుణ్ణి స్తుతించే వారికి మనం ఉంటే, సన్నుతించే వారికి మనం ఉంటే, ఆరాధన చేసి దేవుడి నామాన్ని మహింపొచ్చే వారికి మనం ఉంటే ప్రభు అంటున్నారు మీ పాదములు ఎన్నటికీ కదల్చబడవు అంటాడు. ఇక మనల్ని ఎవడండి కదిలించేది? మనల్ని ఎవడు కదిలిస్తాడు? ఆ మధ్య పవన్ కళ్యాణ్ లేదా అన్నాడు, మనల్ని ఎవడు రాకపోతే లేదా అన్నాడు. సినిమా డైలాగ్ మనకు వద్దులే. హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ ప్రకారంగా నువ్వు దేవుని పని చేయి, ఈ ప్రకారంగా దేవుని సన్నిధించి స్తుతించు, దేవుని గొప్ప చేసుకో. ఎన్నటికీ కూడా నిన్ను ఎవడు కూడా కదిలించలేదు. అపవాదం ఉందా? ఉంది. సాతాను ఉందా? ఉంది. అనేక రకాల ప్రలోభాలు పెట్టి తన బిడ్డలైన దేవుని బిడ్డలని అనేక రకాల పాడు చేసే ప్రయత్నం చేస్తా ఉంటాడా? చేస్తాడు వారి ప్రయత్నాలు వాడు. కానీ దేవుణ్ణి సన్నుతించి స్తుతించే వారికి మనం ఉంటే, దేవుణ్ణి ఆరాధించే వారికి మనం ఉంటే, ఆయన మనం గొప్ప చేసే వారికి మనం ఉంటే వాడు ఆటలు మన ముందు సాగు. హల్లెలూయా హల్లెలూయా. మన పాదములను దేవుడు స్థిరపరుస్తాడు. మన పాదములను ఎన్నడూ కూడా దేవుడు కదలనీయడంటే అంత గొప్ప దేవుడు మన జీవితాలు. కాబట్టి ఆ రీతిగా దేవుని స్తుతించేవారిగా ఉందాం, దేవుని కృప చేత నింపబడేవారిగా ఉందాం, దేవుని మీద నమ్మికుంచేవారిగా ఉందాం, దేవుని మీద సదాకాలం మన గురి నిలిపేవారిగా ఉంటే అన్నిటికీ మనము కదల్చబడమంటాడు. చివరి మాట 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 6:13 కూడా చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరద వచ్చెను, కొట్టెను, దాని పునాది బండ మీద. హల్లెలూయా. చెప్పండి, ఆ ఇల్లు పడిందా? ఏమొచ్చినాయి? వాన వచ్చింది, వరద వచ్చింది, కష్టం వచ్చింది, తుఫాను వచ్చింది, చాలా రకాల ఇరుకుల పొందులు ఆ కుటుంబం ఇంటి మీదకి వచ్చినా ఎందుకు అది కదల్చబడలేదు, ఎందుకు పడద్రోయబడలేదంటే అది బండ మీద కట్టబడింది అంటే. చెప్పండి, ఎక్కడ కట్టబడింది? అందుకని బండ మీద కట్టబడిన ఇల్లు. బండ మీద ఎప్పుడు కట్టబడుతాయి అంటే దేవుని మాటలు విని దేవుని మాట చొప్పున చేయు ప్రతివాడును, దేవుని మాట విని దేవుని మాట చెప్పు చేయి ప్రతివాడును కూడా తన బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటాడంటే. హల్లెలూయా హల్లెలూయా. ఎవరిని పోలి ఉంటాడు? బుద్ధిమంతుని పోలి ఉంటాడు. అందుకని ఎవరి మాట వినాలి? ఇప్పుడు మనం స్థిరంగా నిలబడాలి అంటే, కదల్చబడకుండా మన గృహాలు మనము మన ఆత్మ జీవితాలు స్థిరపరచబడాలి అంటే, అవునా కదా, ఎవరి మాట వినాలి? ఎవరి మాట చొప్పున చేయాలి? వింటే సరిపోద్దా? చాలు, వినాలి. విన్ని ఆ ప్రకారం దేవుని మాట చొప్పున మనం చేసేవారిగా ఉంటే ఎన్ని ఇరుకుల ఇబ్బందులు వచ్చినా, వానలు వచ్చినా, వరదలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, ఏ పరిస్థితులు మన ఇంటి మీదకి వచ్చినా కూడా మనం కదల్చబడమంటాడు. హల్లెలూయా. మన వాక్యం అదే, కదల్చబడిన వారిగా ఉండాలి, స్థిరపరచబడే వారిగా ఉండాలి. అక్కడే రెండో పార్ట్ ఉంది. అక్కడే చదవండి ఆ మాటలు. నా మాటలు విని మరియు ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనునితో పోలి ఉన్నాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, కొట్టెను, కోలబడిను ఉన్నది, దాని పాటు చెప్పెను యేసు చెప్పి. హల్లెలూయా. రెండో సంగతి కూడా అక్కడే చెప్పాడుగా. అతను విన్నాడు కానీ ఆ ప్రకారం చేయలే. ఆ ప్రకారం చేయకపోతే, దేవుని మాట విని ఆ ప్రకారం చేయకపోతే దేవుడు దేవునితో ఎవరితో పోల్చాడు? ఇసుక మీద కట్టిన ఇల్లుతో పోల్చాడు, బుద్ధిహీనతో పోల్చాడు. ఇసుక మీద ఇల్లు కట్టి తాగుద్దా?
ఇసుక మీద ఇల్లు కట్టి తాగుతుందా? ఒక ఇల్లు కట్టాలంటే ప్రతి రైతు కూడా ఉన్నంతలో ఏం చేస్తాడంటే రూపాయి ఖర్చు పెట్టుకొని కాస్త భూమి లోపలికి వెళ్ళి లోపలికి కాస్త ఆగర్లేసి కాస్త లోపలికి ఖర్చు పెట్టుకొని మరి పిల్లర్స్ వేసి కాస్త లేపి ఫౌండేషన్ గట్టిగా వేసుకొని ఆ తర్వాత డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుంటాడు. ముందు ఏది బాగుండాలా? పైన ఇల్లు బాగుండాలంటే కింద ఫౌండేషన్ బాగుండాలి, అవునా కదా? పునాది బాగోకుండా ఇల్లు బాగోదు. పునాది బాగుండాలా? పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పునాది బాగుండాలి అంటే ఆయన మాట వినాలి, ఆ మాట చొప్పున చేయాలి. మాట వినాలి, దేవుని మాట చొప్పున దేవుడు ఏం చెప్పాడు అది చేద్దాం. చాలా సందర్భాల్లో దేవుడిని ఆ పాస్టర్ గారు చెప్పారు, ఇంకే పాస్టర్ గారు ఎవరు చెప్పారు, నేనంటే దేవుడు ఏం చెప్పాడు అది చెయ్యి. పాస్టర్ గారు ఏమన్నా మేము ధ్యానం చెబుతూ ఉంటాం. ఎవరు చెప్పింది చేయాలా? వాక్యంలో అలా ఉందో లేదో చూసుకో. వాక్యంలో ఏం చెప్పాడో, దేవుడు ఏం చెప్పాడో ఆ ప్రకారం చేయడానికి నువ్వు ప్రయత్నం చేయి. సదాకాలం నువ్వు నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం మనం కూడా దేవుని మాట వినేవారు ఎన్నటికీ కూడా కదల్చబడరని దీన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది. ఎఫెసీ పత్రిక 6:13 చెప్పానేమో, అందుచేతను ఆపద్దినమందు ఎదిరించుటకు నెరవేర్చిన వారే నిలవబడటానికి శక్తిమంతులగినట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. హల్లెలూయా. చెప్పండి. ఇంకా క్రైస్తవుడు కదల్చబడకుండా పటిష్టముగా స్థిరపరచబడాలి అంటే ఏం చేయాలంటే సాతాను ఎదిరించాలన్నా, బలంగా దేవుళ్ళు మనం నిలబడాలన్నా దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ధరించుకోవాలంట. దేవుడిచ్చు ఇస్తాడా? ఇస్తాడు అనుకోవచ్చు. అక్కడ రైట్గా దేవుడు ఇస్తాడు తప్పనిసరి. ఏమిస్తాడు? సర్వాంగ కవచములు ఆయన ఇస్తాడంట. ఆ సర్వాంగ కవచాలు అంటే చాలాసార్లు నేను మీతో చెప్పాను. 7 అంశాలు ఉన్నాయి, బ్రహ్మాండమైన అంశాలు కదా. కాబట్టి ఆ సర్వాంగ కవచాలు ఇప్పుడు మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. అవేమి కాదు, కింద ఉంది కదా, విశ్వాసము, నీతి, అవునా, సమాధానము, వాక్యము, ప్రార్థన, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. అవన్నీ మనం కలిగి ధరించుకున్నాం అనుకోండి, ఇవన్నటికీ కూడా అడద్రోయబడవు. నిన్నెవడు కూడా కదిలించలేడు. అపాధి సాతాన్ని జోలికి రాలేడు. వచ్చిన తోక ముడుచుకుని వెళ్ళిపోవచ్చింది. హల్లెలూయా. అందుకని సహోదరి సహోదరా, ఈ సాయంకాల సమయంలో వాక్యం మన అందరి జీవితాల్లో కూడా వారు కదల్చబడకుండా నువ్వు స్థిరపరచబడాలి అంటే ఏం చేయాలి? దేవుడిచ్చు సర్వాంగ కవచములను ముగింపు మాట కీర్తన గ్రంథం 55లో 22 వచ్చింది. ఇంకా కదల్చబడకూడదంటే ఏం చేయాలి? నీ భారము, నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను. హల్లెలూయా. చెప్పండి. ఎవడు కదల్చబడ్డంట? నువ్వు నీతి కలిగి ఉండు చాలు. అందుకని దేవుడు అన్నాడు, ఇందా చెప్పినట్టుగా కీర్తనలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతికితానంట. నీతి కలిగి నీవు ఉంటే చాలు. నీ నీతి నిన్ను రక్షించుద్ది. ఒకసారి వాక్యంలో సామెతలో ఉంది, నీతి అవసరమైతే మరణము నుండి కూడా నేను రక్షించుతాను. నీతి మరణము నుండి నిన్ను. హల్లెలూయా. అందుకని ఎవరు కదల్చబడ్డంటే నీతిమంతులైన వారు కదల్చబడ్డారు. చెప్పండి, నీతిమంతులైన వారు. అందుకని సహోదరి సహోదరుడా, ఉన్నంతలో నీతి కలిగి బ్రతుకుదాం. ఒకటి మనకెందుకు సార్? మనం సంపాదిద్దాం, కష్టపడదాం, దేవుడి ఆశీర్వాదం పొందాం. ఎవరితో మనం ఏది ఆశించొద్దు, ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిని అన్యాయంగా మనం మరి కాజేయొద్దు. చక్కగా మనకున్న ఉద్యోగం, వ్యాపారం, కూలీ నాలి దేవుడు ఇచ్చాడు కదా, ఆ శుభ్రంగా మనకి ఇచ్చిన దాంట్లో మనం సంపాదించుకుని హాయిగా దేవుని ప్రార్థన చేసుకుని మన ఆత్మజీవితం కొనసాగిద్దాం. నిరంతరం కూడా నీతి కలిగి మన ప్రయాణం మనం కొనసాగిస్తుంటే దేవుడు అంటున్నారు, నీతిమంతుడు ఎన్నటికీ కూడా కదల్చబడారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి రాత్రి కాలంలో వాక్యం మన అందరి జీవితాల్లో ఈ లక్షణాలు మనం కలిగి ఉందాం. మనం ఎన్నడూ కూడా కదల్చబడం. మనం ఎప్పుడు మన జోలికి రాడు. అపవాది సాతాను మన దగ్గరికి వచ్చిన ఆడుకోవాల్సింది తప్ప మన కదలం. భక్తులు అలాగే నిలబడ్డారుగా, మనం కూడా మన దేవుడు నిలబెడతానంటున్నాడుగా. నిలబడాలంటే ఏం చేయాలి? వాక్యం విన్నాం కదా, ఆ ప్రకారం కొనసాగి సదాకాలం మన దేవుడు మనకి ప్రార్థన చేసుకుని తల వంచని చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా ప్రభు, పరలోకమందున్న మా తండ్రి,